10 ఏళ్లు బీసీలను అణగదొక్కిన బీఆర్ఎస్ నేతలకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత కేసీఆర్ సర్కార్ స్థానిక సంస్థల్లో బీసీలకు వాటా ఇవ్వలేదని చెప్పారు. దమ్ముంటే పార్టీ ప్రెసిడెంట్ గా బీసీని చేయాలని బీఆర్ఎస్ లీడర్లకు సవాల్ చేశారు. పీసీసీ చీఫ్ గా నియమితులైనందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించారు కాంగ్రెస్ నేతలు. తాను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని అని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ధీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి న్యాయం జరగాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు భారత్ జోడో యాత్ర నుంచి ఈనాటి వరకు ఏలెత్తి చాటుతున్నటువంటి మహానుభావుడు. ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఇవల్ల. మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖార్గే గారు పంపిన సైనికులు నేననే మాట కూడా సందర్భం మనవి చేస్తా ఉన్నాను. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతాను. వేరే కులాల్ని, వేరే మతాల్ని కించపట్టకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉబలాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాల్ని, వేరే మతాల్ని కించపట్టకుండా, నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవాళ బీసీల విషయంలో, భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికీ నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నాను. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భాల్లో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేసినారు. ఆ ధ్యేయాన్ని మరవకుండా, ఆ ధ్యేయాన్ని ఎక్కడ డీవేట్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే నా తపన. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు, జిస్కి జిత్ని ఆబాదీ ఉన్కి ఉత్ని భాగేదారి. ఎవరు చెప్తారండి మాట? ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇలా వారు ఆ నినాదం ఎత్తుకునేసరికే 10 ఏళ్లుగా బీసీలను అనగదొక్కిన కేటీఆర్, కేసీఆర్ ఇలా బీసీల కులగనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళు అధికారుల నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42 నుంచి 23% తగ్గించినారు? ఇవి జవాబు చెప్తే కానీ మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని మాట్లాడుకొని మనం చేస్తా ఉన్నాం. ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మేము ఇంటి నుంచి సెక్రటరేట్ వస్తా ఉన్నాం. కార్యకర్తలు చూసి ఆయన అన్నాడు, మనం ఎస్కట్లు, సైరన్లు, పైలట్తో పోతా ఉన్నాం. అసలు వాళ్ళు కదా మనం ఈరోజు అధికారం రావడానికి కష్టపడ్డది, వాళ్ళ పండగ జరగాలి కదా, వాళ్ళ ఎన్నికలు జరగాలి కదా అని. అందుకే కొద్దిగా తొందరపడ్డాం. కానీ బీసీ కులగణన జరగనదే ఎన్నికలకు పోరాదు అన్నట్టు నిదానంతో, ఆ దాని మీద దృఢ నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నాం. బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్, ఎవరు కూడా దాన్ని తెలుసుకోలేరు అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కులగణన నుంచి. బీజేపీ మాట్లాడుతూ ఉంది, కేటీఆర్ మాట్లాడుతుండు, కేసీఆర్ మాట్లాడుతున్నారు. అసలు దానికి అంకురార్పణ చేసింది ఎవరు? రాహుల్ గాంధీ కదా. దాన్ని ముందుకు తీసుకోమని చెప్పింది ఎవరు? ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ కదా. మరి బీసీ కులగణన గురించి మాట్లాడే హక్కు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడిది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.